చాలా మంది కాశీ వస్తుంటారు, కానీ కాశీ వచ్చినా కూడా అందరూ వ్యాసకాశి అంటారు, వస్తారు. కానీ వచ్చి ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి రాణిగారి యొక్క కోట మాత్రమే చూస్తారు. కానీ అసలైనటువంటి శివలింగం ఏదైతే ఉందో ఈ యొక్క శివలింగం వ్యాసకాశి. కానీ ఈ శివలింగాలను ఎవరు చూడకుండా ఆ కోట చూసి వెళ్ళిపోతుంటారు. కానీ ఈ శివలింగం విశిష్టత ఏంటంటే, ఏదైతే ఈ యొక్క గంగా నది ఒడ్డునే ఈ యొక్క రాణి గారి కోట వెనకతల, అంటే గంగకి కోటకి మధ్యలో ఎవరైతే ఆది శంకరాచార్యులు ఉన్నారో దేశమంతా 3 సార్లు తిరిగి వస్తారు. ఈ 3 సార్లు తిరిగి వచ్చి శివలింగం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పటికే 9 రోజులు అయిపోద్ది. ఎవరు అన్నం పెట్టరు. అన్నం పెట్టకపోతే అమ్మా అన్నపూర్ణ నీకు నేనేం తప్పు చేశానని చెప్పి అదే మధ్యలో ఉన్న శివలింగాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడు 10వ రోజు నాడు ఒక స్త్రీ రూపంలో అమ్మవారు వచ్చి అన్నం పెడుతూ ఉంటారు. అప్పుడే ఇక్కడ అన్నపూర్ణ అష్టకాన్ని రాస్తాడు. ఇక్కడ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిచ్చేద్దాం భిక్షాన్ దేహి చ పార్వతి ఓ మాతా చ పార్వతీ దేవో పితా దేవ మహేశ్వర బాంధవ శివ భక్త చ స్వదేశోమపనత్రయం అని చెప్పి ఖచ్చితంగా యొక్క మంత్రాన్ని ఆ యొక్క అన్నపూర్ణ అష్టకాన్ని రాసింది కూడా ఇక్కడే. కాబట్టి కాశీ వచ్చి వ్యాసకాశి అది కూడా ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటేనే యాత్ర సంపూర్ణమైనట్టు. మేము 9 రోజులు పడుకున్నాం, 12 రోజులు పడుకున్నాం, ఎన్ని రోజులు పడుకున్నాను కాదు. ముందు ఇది దర్శనం చేయకపోతే నువ్వు ఎన్ని రోజులు పడుకున్నా నీ పడగదిలో పడుకున్నట్టే లెక్క. కాబట్టి హర హర మహాదేవ్, హర హర మహాదేవ్.